రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము బీఆర్ఎస్ పార్టీ కోటేద్దాం. ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? గతంలో ఆయన చేసినటువంటి పనులు పథకాలకు నీళ్లు నిధులు నియామకాలు చేపట్టిండు కాబట్టి అతనికే అభివృద్ధి చేసిండు కాబట్టి ఆయనకే ఓటేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేదు, అటు కేంద్రంలో అధికారానికి వచ్చే పార్టీకి అక్కడ కాదు కదా, మరి దేనికైనా ఏదో ఓటేద్దాం. అధికారంలో ఉన్నా లేకున్నా మేము బీఆర్ఎస్ పార్టీకి వేయాలనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో రైతులకు కానీ అందరికీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ తర్వాత రైతు రుణమాఫీ కానీ తర్వాత మనకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ అట్లాంటి పథకాలు ఇచ్చింది కాబట్టి మళ్ళీ రేపు ముందు పార్టీ ఇవ్వాలి, దాన్ని చంపుకొని పోతే మరి మళ్ళీ రేపు భవిష్యత్తు అనేది ఉండదు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలి. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి ఓటేద్దామంటున్నా. ఖచ్చితంగా మూడోసారి కూడా నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తాడు. ఎందుకు వస్తాడంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, సబ్కా సాత్ సబ్కా వికాస్, కళ్యాణ్ యోజన, మన కళ్యాణ్ యోజన, ఉచిత రేషన్ బియ్యం, విశ్వకర్మ యోజన, చాలా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నరేంద్ర మోడీ ఈ దేశంలో ఎన్నో పథకాలను పెట్టిండు. ఆ పథకాల వల్ల కూడా పేద ప్రజలకి అందుతున్నాయి. దాని ద్వారా నరేంద్ర మోడీ సారి ఖచ్చితంగా సబ్కా సాత్ సబ్కా వికాస్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? మేము కాంగ్రెస్ పార్టీగా? కాంగ్రెస్ పార్టీకి. అంటే అభ్యర్థిని చూసేద్దాం అనుకుంటారా పార్టీ పరంగానే? పార్టీ పరంగానే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అనుకుంటారా మీరు? 5 అయినాయి, ఇంకొకటి ఉన్నది, అది కూడా కంప్లీట్ చేసేస్తాం. రానున్న పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? టీఆర్ఎస్ కేసీఆర్కి వేస్తాం ఓటు. అంటే ఇక్కడ అభ్యర్థిని చూసేస్తారా లేకపోతే కేసీఆర్? నాకాడు నమ్మకం, చేసిన పనులలో నమ్మకం, అన్ని పనులు చేసిండు, తెలంగాణ తెచ్చిండు, అన్ని చేసిండు. ఇప్పుడు ఏమి లేదు, ఏం తెచ్చిన ఇప్పుడు వచ్చిన ఏం చేసింది ఏం లేదు, ఏం చేసింది ఏం లేదు. కేసీఆర్కి ఓటేస్తాం, టీఆర్ఎస్కి ఓటేస్తాం. రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? భారతీయ జనతా పార్టీ. ఎందుకని భారతీయ జనతా పార్టీకి ఓటేద్దాం? దేశాన్ని ధర్మాన్ని కాపాడే నరేంద్ర మోడీ ఉండు కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీకి ఓటేసి మరోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా కావాలని కోరుకుంటున్నాను.